అయితే జ్యోతిష్యం విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని చాలామంది బిజినెస్‌లు పరంగా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల భయాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని బిజినెస్‌గా మార్చుకుంటున్నారంటే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు భయం లాంగ్ స్టాండింగ్‌లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం తల్లి. ద ఎర్లీ సక్సెస్ ఈస్ బిగ్గెస్ట్ స్కామ్ అని నేను నమ్ముతా. హ్మ్. హ్మ్. అర్థమైందా? సెలబ్రిటీ స్టేటస్ రావడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఉదాహరణ మొనాలిసా అని ఒక అమ్మాయి ఉంది. అవును. పూసలమ్ముకునే అమ్మాయి. కుంభమేళాలో ఏమైంది? ఆమె లైఫ్ ఏమైనా మారిందా? మహా అంటే ఫ్లైట్ ఎక్కుతదేమో కానీ హీరోయిన్ అయితే కాలేదు. లైఫ్‌లో పెద్ద పొజిషన్ ఏం రాలేదు కదా! నేను అనేది ఎర్లీ డెవలప్‌మెంట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. నువ్వు ఎన్ని రోజులు సస్టైన్ అవుతావు జనాల్ని మోసం చేసి? జనాలకు అర్థమైందనుకో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనే విషయము, జ్యోతిష్యుడా కాదా అనే విషయం ఒక 15 నిమిషాలు ఆ వ్యక్తితో మాట్లాడితే వాడు మాట్లాడేటువంటి గ్రహగతుల గమనము, నక్షత్రాల గమనము, నక్షత్రాల టాపిక్, నోటికి అసలు 27 నక్షత్రాల పేర్లు వస్తాయా రావా, రాసుల పేర్లు వస్తాయా రావా. ఇప్పుడు చాలామంది ఈ మధ్యన టీవీలలో నేను చూస్తున్నా, టీవీలలో చూస్తుంటే వాళ్ళు జ్యోతిష్యులా తెలియదు, రాజకీయ విశ్లేషకులా తెలియదు, లాస్ట్కు సినిమా విషయంలో వాడే మాట్లాడతాడు, తిరుపతి లడ్డు గురించి వాడే మాట్లాడతాడు, జ్యోతిష్యం గురించి వాడే మాట్లాడతాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు నవగ్రహాల పేర్లు తెలివయి, 27 నక్షత్రాల పేర్లు తెలివయి, ఎన్ని పాదాలు ఉంటాయో తెలియదు, నువ్వు జ్యోతిష్యం గురించి మాట్లాడతావు. వాడు వచ్చి ప్రభాస్ అంటాడు. ప్రభాస్ జాతకం, అరే ప్రభాస్ పుట్టిన టైం తెలియదు నీకు, నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడతావు. నువ్వు ఇంకో హీరోయిన్ పేరు చెప్తావు. నేను అనేది ఏంటంటే నీకు ఎట్లా తెలుస్తాయిరా? నేనంటే సినిమా ఇండస్ట్రీలో ఏడ్చిన కాబట్టి 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన కాబట్టి నాకు వాళ్ళు పుట్టిన సమయం తెలుసు, వాళ్ళ నక్షత్రాలు తెలుసు కాబట్టి నేను మాట్లాడితే దానికి ఏడుస్తుంది, ఏదో ఏడుస్తుంది. నీకు వాళ్ళ నక్షత్రాలు తెలియవు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియవు, వాళ్ళ వికీపీడియాలో వాళ్ళు 2 సంవత్సరాలు తగ్గించుకొని పెట్టుకుంటారు. నువ్వు అది చూసి మాట్లాడతావు, నీకు ఎట్లా తెలుస్తాయి? నీకు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే నేనేమో విడిపోతారని చెప్తే వాడు వచ్చి సత్యదానిగా బతుకుంటారు అంటాడు. అరే సత్యదానికి ఎట్లాగో బతుకుంటారు రా, వాళ్ళ షష్టాష్టకాలు అయినాయి, బతుకుంటారో వాళ్ళు విడిపోతారో నీకేం తెలుసు? సో నేను అనే పాయింట్ ఏంటంటే నీ క్రెడిబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే జ్యోతిష్యం చెప్పంగానే జరగవు. చెప్పిన వాటిని డే బై డే ఇన్సిడెంట్ జరుగుతుంటే జనాల్లో నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ కొంతమంది నమ్మొచ్చు, కొన్ని రోజులు నమ్మొచ్చు, కానీ తర్వాత ఏమవుతుందంటే నీ క్రెడిబిలిటీ మీద నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది జనాల్ని మోసం చేసి బతుకుతున్నారు అంటే చాలా వ్యవహారాలు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైపోయింది. ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పిన అని ఒక వీడియో ప్లే అవుతుంది ఒక యూట్యూబ్ ఛానల్లో. నాకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓనరు చాలా క్లోజ్. నేను ఫోన్ చేసి ఏంటండి అంత నెగిటివ్, నేనేదో చెప్పినా అన్నట్టుగా ఒక హీరో గురించి వస్తుంది, ఏమైంది అని అడిగితే నేను కనుక్కుంటా గురువుగారు అన్నాడు. అని కనుక్కుంటే వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చెప్పారంటే అవుట్ సోర్సింగ్ అని చెప్పారంట. అంటే నేను అవుట్ సోర్సింగ్ అంటే ఏంది అంటే, అవుట్ సోర్సింగ్ అంటే ఏం లేదు, ఇది ప్లే చేయమని మాకు డబ్బులు ఇచ్చిరు వాళ్ళు, అందుకని మేము పే చేస్తున్నాం అన్నారు. ఏమని? వేణుస్వామి ఒక హీరో గురించి చాలా వినరాని వార్త ప్లే చేయమని వేణుస్వామిని బ్యాడ్ చేయడానికి అది పే చేసి ఎవడో చేపిస్తుండు. అంటే గింత స్థాయికి దిగజారిపోయినాక మనం ఏం మాట్లాడతాం? సో అట్లనే పాజిటివ్ కూడా ఉంది. సో నేను ఈరోజు వరకు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఒక సింగిల్ ఎనిపి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం కానీ, ఎక్కడైనా సంప్రదించండి వేణుస్వామిని అని కానీ నా ట్యాగ్ వేయడం కానీ ఈరోజు వరకు నేను చెయ్యలేదు. ఆ రోజుతో నేను చచ్చిపోయినట్లు లెక్క. నేను డబ్బు పెట్టి వేణుస్వామిని నేను అందరికీ చెప్పేది ఒకటే, వేణుస్వామి గురించి ఫస్ట్ నెగిటివ్ ప్రాపగండా చేసిన వీడియోలే చూడండి, వేణుస్వామి దొంగ అని చెప్పిన వీడియోలే చూడండి, లంగా అని చెప్పిన వీడియోలే చూడండి. చూసి మీకు చాట్ జీపీటీకి పోయి మీకు సంబంధించిన ఏది అనుమానం ఉన్నా చెక్ చేసుకొని అప్పుడు నా దగ్గరికి రండి. ఇంత ధైర్యంగా ఎవడు చెప్పలేడు. ఫస్ట్ వాళ్ళనే నమ్మండి అంటున్నా నేను. నన్ను తిట్టినే నమ్మండి, నేను మంచోని కాదనేటికే నమ్మండి, అవన్నీ నమ్మిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి రండి. నేనైతే మోసం చేసే ఇంకోటి నేనైతే మంచి చెప్పను. నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కడతావు, 50 ఏళ్ళకు నరుకుతావు, 60 ఏళ్ళకు గొరుకుతావు నేను చెప్పా. నేను యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, నీకు డివోర్స్, నేను ఇవే చెప్తా. ఇవి వినాలనుకుంటే నా దగ్గరికి రండి. మంచి మాటలు వినేదానికి నా దగ్గరికి రాకండి. మీకు ఈ పర్సనల్ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోండి. జ్యోతిష్యుల దగ్గరికి రాకండి, నా దగ్గరికి అస్సలు రాకండి. ఏలినాటి శని కూడా మంచి చేస్తుంది అని చెప్పే జ్యోతిష్కుని నేను కాదు. అర్థమైందా? సో 7వ ఇంట్లో రాహుకేతువులు ఉంటే విడిపోతారు, కలిసి ఉంటారు అని చెప్పే జ్యోతిష్కుని నేను కాదు. సో నేను విడిపోతారనే చెప్తా. ఎందుకు చెప్తా అంటే మీరు మానసికంగా స్టిక్ అయ్యి 2 కుటుంబాలు పెంట వ్యవహారం కాబట్టి మీరు జీవితంలో సఫర్ అవుతారు ముందే అని చెప్పి చెప్తున్నా, మానసికంగా ప్రిపేర్ అవుతారు అని. సో అందుకని చెప్తున్నా. కాదు సార్, అంటే మీ మీద అప్పుడు
ఒక కపుల్ విషయంలో కూడా మీ మీద కేసు అవ్వడం కూడా జరిగింది. చాలా పెద్ద సెన్సేషన్ అవ్వడం కూడా జరిగింది. చెప్పాలంటే కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే బేసిక్‌గా వేణుస్వామి. ఇన్ని తగిలిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు స్టిల్ నేను ఇలాగే ఉంటా, నేను ఇదే చెప్తా, ఇష్టం ఉంటే రండి లేకపోతే లేదు అని ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు? శాస్త్రం, నిజమైన శాస్త్రం మాట్లాడుతున్నా కాబట్టి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వచ్చిండు అనుకో డాక్టర్ దగ్గరికి. సపోజ్ కొలన్ క్యాన్సర్ అనుకుందాం. కొలన్ క్యాన్సర్ కెపాసిటీ 8 నెలలు ఉంటుంది. అంటే 8 నెలల మనిషి చచ్చిపోతాడు. సపోజ్ డాక్టరు నువ్వు ఇంట్లోలను పిలిచి ఏం చెప్తాడు? ఇంటికి తీసుకుపోండి, ఆయన కావాల్సినవి తినిపియండి, ఆయన మంచిగా చూసుకోండి అని చెప్తాడా చెప్పడా? చెప్తారు. అంతేగాని ఇంకా 80 ఏళ్ళు బతుకుతాడు, ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పియ్యి చెప్పడు కదా. సో అట్లా చెప్పే డాక్టర్ దొంగనా కాదా? దొంగనా కాదా? భయపెట్టట్లేదు అనుకోవచ్చు కదా. దొంగనా కాదా? దొంగని ఎలా అంటాం? దొంగని అట్లా చెప్పేటోడు 8 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పినోడు దొంగనే కదా. పేషెంట్ కి భయం పెట్టదు కదా. పేషెంట్ కాదురా బాబు, వాళ్ళ ఇంట్లో చెప్పు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా భయం పెట్టదు కదా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి అంటే వాడు బతుకుతాడని చెప్పి వీడు వేరే ప్లానింగ్ వేసుకుంటా అనుకో, ఏమవుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు నిజం చెప్పొద్దంటావు నువ్వు ఎక్కడైనా కానీ. నిజం కాదు, భయపెట్టద్దు అంటాను అంతే. అది భయపడేవాడి మీద ఆధారపడి ఉంటుంది. భయపడకుండా ఎంతమంది చనిపోయారో తెలుసా నీకు? జీవితంలో హాస్పిటల్కు పోవద్దు అనే భయంతో చనిపోయిన వాళ్ళు, కార్డియాక్ అరెస్ట్లో పోయినటువంటి కన్నడ హీరో ఉన్నాడు, టాలీవుడ్కు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. నువ్వు చెప్పే డైలాగు వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు, ఏది భయపెట్టబడుతున్నారు అనే డైలాగుల వల్ల నాశనం అయిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. తెలుసా నీకు? భయపడితే ఏమొస్తుంది మరి? భయపడితే కేర్ వస్తుంది. భయపడడంలో జాగ్రత్త ఉంటుంది. ఇది జరుగుతుందేమో అని జాగ్రత్త ఉంటుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. వెనక సీట్లో కూర్చొని డ్రైవర్ బండి నడిపిస్తుంటే విజయవాడ హైవే మీద పోతుంటే మెల్లగా పో అని చెప్తావా? దాన్ని భయపెట్టడం అంటారా, జాగ్రత్త చెప్పడం అంటారా? జాగ్రత్త చెప్పడం అని అంటారా? అయితే నువ్వు చేసే సంసారం, నేను చేసే వ్యభిచారమా? అంతేనా? నువ్వు నీ డ్రైవర్కు అరే జాగ్రత్తగా పో, ఎదుటోడు ఇసుకలారుడు రప్పునొస్తుండు, ఆ పిచ్చిముండా కొడుకు తాగి ఉన్నాడు అని చెప్తావు కదా ఎదురుకొచ్చే లారోన్ గురించి. అది జాగ్రత్త. నేను చెప్తానేమో భయపెట్టడమా? మరి అప్పుడు డ్రైవర్ కూడా భయపెట్టబడమే. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అనలేదు సార్. కొంతమంది జ్యోతిష్యులు చేస్తున్నారు. నేను కూడా నాకు వేరే జ్యోతిష్యులను విమర్శించే అంత ఓపిక నాకు లేదు. నేను వేరే జ్యోతిష్కులను పట్టించుకోను. నేను వేరే జ్యోతిష్యులను విమర్శించా. వాళ్ళు నన్ను విమర్శిస్తారేమో విమర్శించుకొని, నేను నా గురించే చెప్తున్నా. నేను ఏమంటున్నా, తెలుగు రాష్ట్రాలలో మంచి చెప్పడానికి, నీలాగా డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పుకునేటువంటి జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. నేను నీ టైపు కాదు, నేను భయపెడతా. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే, నేను విజయవాడ హైవే మీద పోతుంటే నువ్వు నీ డ్రైవర్కు చెప్తానేమో జాగ్రత్త అవుతుంది, నేను నా డ్రైవర్కు చెప్తానేమో బెదిరింపు అవుతుంది నీ లెక్క ప్రకారం. సో నేను ఆ బెదిరింపే చేస్తా, నేను అదే చేస్తా. నేను ఎందుకు చేస్తా అంటే, ఒక నార్మల్ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మాత్రమే నష్టమవుతాడు. కానీ నా దగ్గరకు వచ్చేటువంటి సెలబ్రిటీలు చచ్చిపోతే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. సో నేను అందుకని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా. అర్థమైందా? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈమె అడిగినందుకు ఇంకోటి చెప్తున్నా. ఈ సంవత్సరము కార్డియాక్ అరెస్టులు యువతలో చాలా ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. మీ జాతకాన్ని చెక్ చేసుకొని రవి కుజ కేతువు కానీ మీ జాతకంలో కలిసి ఉన్నట్లయితే, కొత్తగా భారతదేశంలో మన హైదరాబాదులో కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ అని వచ్చింది. జస్ట్ 12,500 చేస్తారు, చేపించుకోండి. పొక్కలికి నేమ్ పెట్టారు, 2-3 నిమిషాలలో అయిపోతుంది. గుండె ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని రోజులు బతుకుతామనేది చెప్తుంది. ఇది బెదిరింప, జాగ్రత్త, ఇది మాత్రం జాగ్రత్త. సో ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పే జాగ్రత్తలు ఇవన్నీ. సో ఏం చేస్తామంటే, ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్స్, శుక్రుడు నీచంలో ఉంటే నీ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీ టెస్ట్ చేయించుకో అని చెప్తా. అర్థమైందా? నీ జాతకంలో యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, ఈ యాంగ్జైటీ డిజార్డర్ కన్వర్టింగ్ ఇంటూ స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే నీకు ఐడియా ఉందో లేదో. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో బ్రీతింగ్ ఆగిపోయి లేవడాన్ని స్లీప్ యాప్నియా అంటారు. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు దాని వల్లనే చనిపోయారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, అలాంటి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లా నేను అందరినీ, నా దగ్గరికి వచ్చే వాళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి జాతకాన్ని విశ్లేషించి వాళ్లను జాగ్రత్త పరచడం నా బాధ్యత. రెండవది, నువ్వు అన్నవు భార్యాభర్తలు విడిపోవడం అంటే బెదిరింపు కాదు.
రెండవది నువ్వు అనుకుంటున్నట్టు వేణుస్వామి ఒక్కడే జ్యోతిష్కుడు కాదు, వేణుస్వామి ఒక్కడే బాపన్ పుట్టుక ఉట్టలే. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు, నాతోని నువ్వు 190 వ్యవహారాలు మాట్లాడినా నీకు జ్యోతిష్యపరమైన ఇబ్బంది వస్తే నా దగ్గరికే వస్తావని గ్యారంటీ ఏముంది? లాజిక్ అర్థమైందా? మీ ఇంటి దగ్గర ఉన్న పంతులు పిలుచుకుంటావు. అర్థమైందా నీకు? సో నా దగ్గరికి వస్తావని నేను చెప్పట్లా. ఇక్కడ నువ్వు ఎవరి దగ్గర కన్నా పో, రెమెడీ చేయించుకో. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ భయపెట్టడం వల్ల నాకు పైస లాభం ఉందా? అయితే ఇక్కడ నాకు డౌట్ ఉంది సార్. బేసిక్ ఏంటంటే జ్యోతిష్యం అనేది నిజమైతే అందరు జ్యోతిష్యులు చెప్పేది ఒకటిలా ఉండదు ఎందుకని? అది వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇదేమి అప్పుడు నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అయితే మొత్తము నా జ్యోతిష్యానికి ప్రామాణికత లేకపోవచ్చు, కానీ లాకైతే ప్రామాణికత ఉంది కదా. ఉంటుంది. లా అనే పుస్తకం అయితే ఒకటే కదా. మరి లా చదువుకున్న ప్రతి ఒక్కడు ఎందుకు తోపు కాలేకపోతున్నాడు? సుప్రీంకోర్టులో వాదించేటువంటి వాద్రా లాంటి లాయర్లకు గంటకి 25 లక్షలు ఎందుకు ఇస్తున్నాము? అదే చదువుకున్నప్పుడు. అంటే అది కూడా వాడి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. రైట్. అంత దూరం ఎందుకు పోతున్నావు? ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శాటిలైట్ ఛానళ్ళు 30 ఛానళ్ళల్లో ప్రైమ్ టైంలో యాడ్ వేస్తే ఒక ఛానల్లో 30 నిమిషాలకు 3 లక్షలు అయితే ఇంకో ఛానల్లో 30 నిమిషాలకు 3,000. అట్లా ఒప్పుకుంటావు నువ్వు? అర్థమైందా? అంటే పిఆర్ను సాధించడానికి వేణుస్వామి ఈ స్థాయికి రావడానికి చాలా మందితోని దొబ్బించుకుండు, చాలా మందితోని ఎక్కించుకుండు, చాలా మందితోని శ్మశానంలో పడుకుండు, చాలా మందితోని చితి మీద వండుకుండు, చాలా మందితోని 10 సార్లు చంపేయబడ్డాడు, చాలా మందితోని చాలాసార్లు రేప్ చేయబడ్డాడు. ఇన్ని జరిగిన తర్వాత వేణుస్వామి జనాల్లోకి వెళ్ళిండు. సో కంఫర్టబుల్ జోన్ దాటి కష్టపడ్డాడు. అందరు అట్లా కష్టపడరు. అర్థమైందా? అందరు అట్లా కష్టపడరు. సో ఇంకొకటి, వేణుస్వామిని కాపాడడానికి ఏ పార్టీ లేదు, వేణుస్వామిని కాపాడడానికి ఏ కమ్యూనిటీ లేదు. వేణుస్వామి ఒంటరిగా పోరాడతాడు. వేణుస్వామిని కాపాడడానికి వెంకటేశ్వర స్వామి, కామాఖ్య దేవతలు ఇద్దరే ఉన్నారు.